హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. నిజంగా భూమి ఫోన్ చూడలేదా? ఫోన్ సైలెంట్లో ఉందా? అందుకే లిఫ్ట్ చేయట్లేదా? లేదంటే కావాలనే లిఫ్ట్ చేయట్లేదా అని గగన్ మనసులో అనుకొని భూమికి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బావా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశావు? మిస్డ్ కాల్స్ ఇప్పుడే చూసుకున్నాను. ఏదైనా పనుండి చేశావా? లేదంటే నా పైన ప్రేమతో చేశావా అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. ప్రేమ లేదు, దోమ లేదు అని గగన్ అంటూ ఉంటాడు. మరి ఇంకెందుకు చేసినట్టో అని భూమి అంటూ ఉంటుంది. నా చెల్లెలు పూరిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు అని చెప్పి గగన్ అంటాడు. అంటే నేను చేసింది కరెక్టే అంటావా బావా నీ దృష్టిలో అని భూమి అడుగుతూ ఉంటుంది. కరెక్ట్ అనుకోబట్టే కదా నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను అని గగన్ అంటాడు. నేను నీ భార్యని బావా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మనిద్దరం ఒకటే బావా అని భూమి అంటూ ఉంటుంది. మనిద్దరం ఒకటి కాదు, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు, నేను నిన్ను వదిలేశాను. నీ స్థానంలో ఇంకెవరున్నా కూడా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను. అలాగే నీకు కూడా థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎనీవే, నా చెల్లెలను బాధ్యతగా ఆలోచించి ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని గగన్ చెప్పి ఫోన్ కట్ చేయబోతూ ఉండగా, బావా బావా 2 నిమిషాలు ప్రేమగా మాట్లాడొచ్చు కదా బావా అని భూమి అంటూ ఉంటుంది. నీతో ప్రేమగా మాట్లాడాలా? నో వే అని గగన్ అంటాడు. బావా, నువ్వు అవునన్నా కాదన్నా నీ మనసులో నా పైన ప్రేమ ఉందని నాకు తెలుసు బావా, కాకపోతే నువ్వు బయటపడట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇందాకలే చెప్పాను కదా ప్రేమ లేదు దోమ లేదా అని గగన్ అంటూ ఉంటాడు. అయితే శారదత్తయ్య మీద ఒట్టేసి చెప్పు, నా పైన నీకు ఎలాంటి ఒపీనియన్ లేదని అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా నన్ను ఇరకటంలో పెట్టకు భూమి, ఉంటాను అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు. నాకు తెలుసు బావా, నీ మనసులో నా పైన ప్రేమ ఉందని, కానీ నువ్వు తప్పించుకోవడం కోసం నీ మనసులో ఉన్న నా ప్రేమను చెప్పాల్సి వస్తుందని చెప్పి ఫోన్ కట్ చేసావని కూడా తెలుసు. తెప్పిస్తాను బావా, బయటికి తెప్పిస్తాను, నీ మనసులో నా పైన ఎంత ప్రేమ ఉందో బయటికి తెప్పిస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శారద గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ గుడి దగ్గరకు వెళ్తాడు. శారద, అర్జెంటుగా కలవాలి, మాట్లాడాలి అన్నావు, ఏ విషయం గురించి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. శారద, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇందాకలా గగన్ పెళ్లి చేసుకోబోయే తార మన ఇంటికి వచ్చిందండి అని శారద చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు వస్తూనే ఉందని చెప్పావు కదా, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమండి, నిన్న గుడిలో జరిగిందంతా కూడా ఆ అమ్మాయి వీడియో తీసిందండి. ఆ వీడియోని గగన్కి చూపిస్తానని చెప్పి ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి అని శారద చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా? గగన్కి చూపిస్తే ఏమవుతుంది శారదా, చూపించుకోమను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అదేంటండి అలా అంటున్నారు, అంత అవమానం చేసిన ఆ అపూర్వను గగన్ వదిలిపెడతాడా? అపూర్వను చంపి ఎక్కడ జైలుకు వెళ్తాడోనని భయంగా ఉందండి అని శారద అంటూ ఉంటుంది. టెన్షన్ పడకు శారదా, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే అందరూ నిన్ను భయపడుతూనే ఉంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏమండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆ వీడియో చూపించి ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసిందండి. ఏమనంటే నేను గగన్ తారల పెళ్లి జరిగేలోపు ఇంటిని వదిలి శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటండి, గగన్ జీవితంలో నేను ఉండకూడదంటండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ మాట చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరు శారద? గగన్ జీవితంలో నువ్వు అనేది లేకపోతే వాడికి జీవితమే లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు కదండి, అందుకే నన్ను గగన్ జీవితంలో నుంచి శాశ్వతంగా తొలగించాలనుకుంటుంది. గగన్తో సంతోషంగా ఉండాలంటే నేను గగన్ జీవితంలో ఉండకూడదంటండి. అలా అయితేనే ఆ వీడియోని గగన్కి చూపించనని, లేదంటే గగన్కి చూపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఏం చెయ్యాలో తోచట్లేదు, ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక మీకు ఫోన్ చేశానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారదా, నువ్వు కంగారు పడకు, ఈ విషయం గురించి భూమితో చెప్దాము, భూమి ఏం చెప్తుందో అది చేద్దాం అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమిక, వద్దండి, ఈ విషయం భూమి దగ్గర నుంచి గగన్ వరకు వెళ్తుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమి గగన్కి చెప్పదులే శారద, గగన్ ఆవేశం ఏంటో భూమికి తెలుసు కదా.
అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వద్దండి, ఏది ఏమైనా భూమికి ఉన్న సమస్యలే చాలు, ఇంకా నేను కొత్త సమస్యను సృష్టించడం ఎందుకండి అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా భూమి గుడి దగ్గరకు వచ్చి, ఆ అవునా, మీ ఇద్దరు సమస్యను పరిష్కరించేసుకుంటారా, నేనంటూ ఉన్నానని మర్చిపోయారా, ఏ అత్తయ్య, మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య వస్తే ముందు నాతోనే కదా పంచుకునేవాళ్ళు, ఇప్పుడు మామయ్యతో పంచుకుంటున్నారు, అందుకు సంతోషంగానే ఉంది. కానీ మామయ్య చెప్దామన్నా కూడా నువ్వు నాతో చెప్పొద్దు అంటున్నావు. నేను నీకు అంత పరాయిదాన్ని అయిపోయానా? నీ ఇంట్లో లేకపోతే, నీ కొడుకుడి జీవితంలో లేకపోతే నేను నీకు కోడల్ని కాకుండా పోతానా అని భూమి అంటూ ఉంటుంది. అయ్యో భూమి, నువ్వు నా కొడుకు జీవితంలో ఉన్నా లేకపోయినా, నా ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు నా కోడలివమ్మా. నీలాంటి కోడలు నాకు ఎక్కడ వెతుక్కున్నా కూడా దొరకదమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. మా బంగారు అత్తయ్య అని చెప్పి భూమి శారదను హగ్ చేసుకుంటుంది. ఆ తార బావ జీవితంలోకి రావటం కోసం నిన్ను బావ జీవితంలో నుంచి వెళ్ళిపోమంటుందా? దానికి నేను బుద్ధి చెప్తాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వద్దమ్మా భూమి, అనవసరంగా ఆ తారతో నీకెందుకు గొడవ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మోయ అత్తయ్య ఇలానే అంటుంది, ఆ తారకు నేను బుద్ధి చెప్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు కానివమ్మా, ఆ తార లాంటి దానికి నువ్వైతేనే కరెక్ట్గా సమాధానం చెప్తావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయ్యో, మీకు అనవసరంగా చెప్పాను, మీరు ఈ విషయం గురించి భూమిని ఇంకా రెచ్చగొడుతున్నారు అని శారద అంటూ ఉంటుంది. పిచ్చి శారద, నువ్వు భయపడుతూ ఉంటే ఆ తార లాంటి వాళ్ళు ఇంకా చాలామంది సృష్టించుకొని వస్తారు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును, మామయ్య చెప్పింది కరెక్ట్ అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఎంత చెప్పినా మీ మామ కోడళ్ళు ఒకటేలే అని శారద అంటూ ఉంటుంది. ఈ విషయం చెప్పడానికైనా ఇంత అర్జెంటుగా నన్ను రమ్మని ఫోన్ చేశావు, ఇక భయపడకు, అంతా భూమి చూసుకుంటుంది. ఇక నేను బయలుదేరతాను శారద. ఆల్రెడీ నేను ఇక్కడికి వస్తుంటే మీరా నన్ను ఫాలో అయింది. అమాయకురాలు కదా, ఏదో ఒకటి మేనేజ్ చేసి తిరిగి వెళ్ళిపోయేలా చేశాను అని కృష్ణప్రసాద్ అంటాడు. సరే అండి, జాగ్రత్త అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, నేను కూడా వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు తార ఒంటరిగా కూర్చొని ఇక గగన్ జీవితంలో నుంచి ఆ శారద వెళ్ళిపోతుంది. అంటే భూమికి సపోర్ట్ చేసేవాళ్ళంటూ ఆ ఇంట్లో ఉండరు, ఇక నాకు గగన్కి పెళ్లి జరిగిపోతుంది అని తార మనసులో అనుకుంటూ ఉన్న సమయంలో ధ్రువ తార దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని తార అడుగుతూ ఉంటుంది. ఇందాకలా రెస్టారెంట్లో పూరిని కలిశాను, ఆ సమయంలో భూమి అక్కడికి వచ్చింది తార అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. భూమి వచ్చిందా అని తార షాకింగ్గా అంటూ ఉంటే, భూమి రావటమే కాదు, పూరి చంప పగలగొట్టింది అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఆ భూమి అసలు ఏమనుకుంటుంది, మన పూరి చంప పగలగొట్టడం ఏంటి అని తార అంటూ ఉంటుంది. ఇప్పుడు నీ చంప కూడా పగలగొడతాను అని భూమి సడన్గా ధ్రువ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. హే, హూ ఆర్ యూ అని తార అడుగుతూ ఉంటుంది. నేను ఎవరో మీ చెల్లెలు తారగారికి చెప్పండి ధ్రువ గారు అని భూమి అంటూ ఉంటుంది. చెప్పన్నయ్య, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని తార అడుగుతూ ఉంటుంది. ఆవిడే భూమి అమ్మ అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. నువ్వే నా భూమి అంటే నీ గురించి చాలానే విన్నాను. హౌ డేర్ యూ, మా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చావు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఈ భూమి ఉంటుంది అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వేమైనా పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా తప్పు జరిగితే రావటానికి అని తార అంటూ ఉంటుంది. నా అనుమతి లేకుండా నా బావ జీవితంలోకి నువ్వు వస్తున్నావు, అలాంటప్పుడు నేను నీ ఇంట్లోకి రావటంలో ఆశ్చర్యమేముంది అని భూమి అంటూ ఉంటుంది. హే, నీకు గగన్కి డివోర్స్ వరకు వచ్చాయి, మీరిద్దరూ విడిపోయారు, అందుకే నేను గగన్ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను అని తార చెప్తూ ఉంటుంది. ఎవరే నువ్వు నా బావ జీవితంలోకి రావాలనుకోవటానికి అని చెప్పి భూమి తార గొంతు పట్టుకుంటుంది. ఏయ్ భూమి, ఏం చేస్తున్నావు, నా చెల్లెల్ని వదులు అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. నీ చెల్లెలు గొంతు వదలలా, నీ చెల్లెలు ఏం చేసిందో తెలుసా అని భూమి అంటూ ఉంటుంది. ఏం చేసింది అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. శారద అత్తయ్య ఇంటికి వెళ్ళి గగన్ బావ జీవితంలో నుంచి శారద అత్తయ్య వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టిందంట. దీనికి ఎంత ధైర్యం ఉంటే శారద అత్తయ్యను గగన్ బావ జీవితంలో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ముందు నా చెల్లెలు గొంతు వదులు భూమి, ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. మీ పైన రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ తార గొంతు వదిలి మరీ మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకోను. గగన్ బావ జీవితంలో శారదత్తయ్యకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, అలాంటి శారదత్తయ్యను గగన్ బావ జీవితంలో నుంచి పంపించేయాలని చూస్తావా? ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో ఊరుకోను. ఈ విషయం డైరెక్ట్గా తీసుకెళ్ళి గగన్ బావకు చెప్తాను, గగన్ బావే నిన్ను అసహించుకుంటాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. తారా,
భూమి చెప్పింది నిజమా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. నిజమే అన్నయ్య అని తార చెప్తూ ఉంటుంది. భూమి గారు, ఈ విషయం గురించి నా చెల్లెలతో నేను మాట్లాడతాను, మీరు బయలుదేరండి అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని మీ చెల్లెలకు చెప్పండి, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే ఊరుకోను అని భూమి తారకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నిన్న నా ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ గగన్ సడన్గా వాళ్ళ అమ్మకు బాలేదని చెప్పి నన్ను నా ఫ్రెండ్స్ని రెస్టారెంట్లోనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడన్నయ్య. నాకు కోపం వచ్చింది, నా ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ అయింది, అందుకే అలాంటి కండిషన్ పెట్టానన్నయ్య అని తార చెప్తూ ఉంటుంది. తప్పమ్మా, అలా చేయకూడదు, నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు ఇలాంటి విషయాల గురించి పెద్దగా అవగాహన లేదు, ఇంకొకసారి ఇలా చెయ్యకు అని ధ్రువ అంటూ ఉంటే సరే అన్నయ్య అని తార చెప్తూ ఉంటుంది. ఓసే భూమి, 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చావు కదా, నా గొంతు పట్టుకున్నావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి తన దగ్గర నాట్యం నేర్చుకునే పిల్లల్ని తీసుకొని ఒక దగ్గరకు వెళ్తుంది. అక్కడ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలామంది పిల్లలు డాన్స్ చేయడానికి అక్కడికి వస్తారు. ఇక స్టార్ట్ చేయండి అని చెప్పి ఆ డాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇక కొంతమంది పిల్లలు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ అక్కడ డాన్స్ నిర్వహిస్తున్న పెద్దావిడకు నచ్చకపోవడంతో ఇంకా ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది. మీ నాట్యాలయానికి ప్రభుత్వ అనుబంధ సంస్థ అయ్యే అవకాశం రావాలంటే మీరు ఇలా నాట్యం చెయ్యాలి, అది ఎలా అంటే చాలా గొప్పగా నేను చేసి చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడ ఉన్న అందరికీ కూడా తను డాన్స్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఆవిడ డ్యాన్స్ను చూసి భూమి మైమర్చిపోతుంది. ఇప్పుడు శోభచంద్ర నాట్య నిలయం నుంచి మరొక కొత్త పాటతో విద్యార్థులు మన ముందుకి వస్తున్నారు అని ఒక ఆవిడ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి తన టీం మెంబర్స్ని తీసుకొని ఆ పెద్దావిడ ముందుకు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటుంది. భూమి డాన్స్ చేస్తూ ఉంటే ఆ పెద్దావిడకు అచ్చం శోభచంద్ర డాన్స్ చేసినట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ పెద్దావిడ లేచి నుంచొని క్లాప్స్ కొడుతూ భూమి దగ్గరకు వెళ్తుంది. నువ్వు నాట్యం చేస్తుంటే శోభను చూసినట్టే ఉంది, నువ్వు శోభ అభిమానివా అని చెప్పి ఆ పెద్దావిడ భూమిని అడుగుతూ ఉంటుంది. కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే శిశురాలివా అని పెద్దావిడ భూమిని అడుగుతూ ఉంటుంది. కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. మరెవరు అని పెద్దావిడ అడుగుతూ ఉంటే నేను శోభచంద్ర గారి కూతుర్ని అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ పెద్దావిడ శోభచంద్ర కూతురైన భూమిని చూసి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక భూమి కూడా చాలా సంతోషపడుతూ, ఎవరు మీరు, మా అమ్మ పేరు చెప్పగానే ఎందుకు నన్ను అలా హగ్ చేసుకున్నారు, మా అమ్మకి మీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. శోభ నేను అక్క చెల్లెళ్ళం అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. దానితో భూమి షాకింగ్గా చూస్తూ, మా అమ్మకు తోడబుట్టిన వాళ్ళు లేరు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. పెద్దమ్మ పెద్దనాన్న కూతుర్లం మేము, శోభ నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము, ఇన్ని రోజులు శోభ చనిపోయిందని శోభ చావు వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టలేదు. ఈరోజు నా శోభ కూతురుని నేనంటూ నువ్వు వచ్చావు, నీకు నా శోభ ఎలా చనిపోయిందో చెప్తాను, ఆ అపూర్వకు శిక్ష పడేలా చేయాలి, ఇంతకీ నీ పేరేంటమ్మా అని ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటుంది. నా పేరు భూమి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మను చంపింది అపూర్వ అని మీకు కూడా తెలుసా ఆంటీ అని భూమి అడుగుతూ ఉంటుంది. తెలుసమ్మా, శోభ చనిపోతూ ఆఖరిగా నాకే ఫోన్ చేసిందమ్మా, ఆ అపూర్వ గురించి, ఆ అపూర్వ చేసిన దారుణం గురించి నాకు అంతా కూడా వివరించిందమ్మా. ఈ విషయం మీ నాన్నకు చెప్పినా కూడా మీ నాన్న నమ్మరని చెప్పింది. అందుకే ఈ విషయం గురించి నేను అప్పటి నుంచి నా మనసులోనే ఉంచుకున్నాను, కానీ ఎవరి ముందు బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ అపూర్వకు శిక్ష పడే సమయం వచ్చినట్టుంది, అందుకే నువ్వు నాకంట పడ్డావు అని పెద్దావిడ భూమితో చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ, ఎంత మంచి వార్త చెప్పావు పెద్దమ్మ అని భూమి ఆ పెద్దావిడను హగ్ చేసుకుంటుంది. నాకు నిన్ను చూస్తుంటే నా శోభ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అని ఆ పెద్దావిడ భూమితో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.